రెడీ అయిపోయింది, సూపర్ గా వచ్చింది. ఇప్పుడు ఇక వేడి వేడిగా తిని టేస్ట్ ఎట్లుందో చెప్తా. బా సూపర్ ఉంది. వంకాయ నోట్లో పెట్టుకొని ఇట్లా కరిగిపోతుంది. హలో హలో, మిమ్మల్ని ఈరోజు స్పెషల్ వంకాయ పులావ్. మస్తు ఈజీగా ఉంటది, టేస్ట్ ఇట్లా సూపర్ ఉంటది. ఇంట్లో వంకాయలు ఉంటే చాలు పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం బాస్మతి రైస్ తీసుకోవాలి. ఒక 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నా. ఇప్పుడు వీటిని ఒక 2 సార్లు కడిగి నానబెట్టాలి. ఒక 2 సార్లు నీట్గా కడిగి పక్కన పెట్టేసేయాలి. వీటిని రైస్ కడిగి పక్కన పెట్టేసిన. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనం ఒక 2 టమాటాలని చిన్నగా కట్ చేసేయాలి. అట్లనే ఒక ఆనియన్ గిట్లా ఇట్లా కొంచెం పెద్ద పెద్ద కట్ చేసేస్తున్నా. కొంచెం కొత్తిమీర. ఇవి మూడింటిని మనం పేస్ట్ చేసుకోవాలి. ఇంకేం వేయొద్దు, ఇవి మూడింటినే పేస్ట్ చేస్తున్నా. చూడండి, టమాటా ఆనియన్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ ని ఇట్లనే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే ఒక 1/2 kg వంకాయలు తీసుకున్నా. నేను 1/2 kg రైస్ కి 1/2 kg వంకాయలు తీసుకోవాలి. కరెక్ట్ సరిపోతాయి. ఏ కలర్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. వంకాయలు ఎట్లా కట్ చేయాలంటే మనం సేమ్ మసాలా వంకాయకి ఎట్లా కట్ చేస్తాం సేమ్ టు సేమ్ అట్లనే కట్ చేసుకోవాలి. పుచ్చులు ఉన్నాయి లేవేమో చూసుకొని వంకాయలను ఇట్లా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో కడగాలి ఒకసారి. ఇట్లా ఇప్పుడు ఒక చిన్న బేసన్ తీసుకున్నా. మనం వంకాయలకి మసాలా మంచిగా పట్టేయాలి, కలపడానికి మంచిగా ఉంటది కదా అని చిన్న బేసన్ తీసుకున్నా. బేసన్లో మనం కట్ చేసుకున్న వంకాయలను వేయాలి. ఉప్పు వాటర్లో నుంచి తీసి వేస్తున్నా. ఇప్పుడు ఇంట్లోనే టమాటా ఆనియన్ పేస్ట్ వేయాలి. ఈ పేస్ట్ మొత్తం వేసేస్తున్నా. ఇంట్లో ఇప్పుడు ఒక 1/2 స్పూన్ కారం వేస్తున్నా. ఒక 1/2 స్పూన్ వేస్తున్నా ఉప్పు. ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్. ఇవి మూడింటిని వేయాలి మసాలాని. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మసాలా మొత్తం ఈ వంకాయలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇక చూడండి, మంచిగా పట్టాలి వంకాయ పీస్లకి. చూడండి, ఈ వంకాయలకు మసాలా మొత్తం ఇట్లా మంచిగా కలిసేటట్టు అయితే కలిపేసిన. ఇప్పుడు వీటిని ఇట్లనే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం పులావ్ వేయడానికి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నా. నేను ఇందులోనే కొంచెం ఆయిల్ వేస్తున్నా. మనకి పులావ్కి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ ఇప్పుడే వేసేయాలి. ఇక ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం బిర్యానీ మసాలా వేయాలి. బిర్యానీ మసాలా అట్లనే బిర్యానీ ఆకు ఇట్లా వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక ఆనియన్ కట్ చేసేసిన చిన్న చిన్నగా. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలో ఇట్లా వేసిన, కానీ ఇందులో కొంచెం వేయాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక ఆనియన్స్ ని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఒక టమాటాని ఇట్లా పొడుగ్గా కట్ చేసేసిన. ఇట్లనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా గిట్ల వేయాలి. ఇవి వేసి ఒక్కసారి కలుపుదాం. చూడండి, మనం కలిపి పెట్టిన వంకాయలను మొత్తం వేసేస్తుండనే ఈ మసాలా ఇట్లా మొత్తం. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్ల పెరుగు వేయాలి. ఒక 2 స్పూన్లు, ఎక్కువ అవసరం లేదు. 1/2 స్పూన్ పసుపు వేయాలి. దీన్ని ఒకసారి మంచిగా కలుపుదాం. ఇక ఈ వంకాయలు ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం వేస్తున్నా. నేను 1/2 స్పూన్ ఫస్ట్ వేసిన కదా, ఇప్పుడు ఒక స్పూన్ వేసిన. అట్లనే కొంచెం బిర్యానీ మసాలా వేస్తున్నా. బిర్యానీ మసాలా వేస్తే టేస్ట్ సూపర్ వస్తుంది. కొంచెం అయినా వేయండి. వేసి ఒక్కసారి కలిపేద్దాం దీన్ని. ఒక 2
మంచిగా ఫ్రై అయితే తర్వాత మనం వాటర్ పోయాలి. బాస్మతి రైస్ నేను 2 గ్లాసులు తీసుకున్నా, 1/2 kg. 2 గ్లాసుల రైస్ కి 4 గ్లాసెస్ వాటర్ అయితే పోయాలి. చూడండి ఆయిల్ గిట్లా మొత్తం పైకి వచ్చేసింది, స్మెల్ గిట్లా సూపర్గా వస్తుంది. మంచిగా ఫ్రై అయినాయి వంకాయలు. ఇప్పుడు దీంట్లో మనం ఒక 4 గ్లాసుల వాటర్ పోయాలి. వాటర్ పోసి కలిపేద్దాం. కొంచెం నిమ్మకాయ రసం పిండాలి, కొంచెమే నిమ్మకాయ రసం పిండి మనకు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ వేయాలి. అప్పుడు నేను కొంచెమే సాల్ట్ వేసిన కాబట్టి ఇంకొక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలిపి ఈ వాటర్ మసలేంత వరకు మూత పెట్టి మసలనియాలి. ఇక వాటర్ మసిలినాయో లేదో చూడండి, వాటర్ మస్తు మసిలినాయి. అండి ఇట్లా మంచిగా వాటర్ మసిలిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టేసిన బాస్మతి రైస్ వేయాలి. మెల్లగా వాటర్ ఏం లేకుండా వేయండి, ఎందుకంటే వాటర్ మనం కరెక్ట్గా పోసినాం కదా. మధ్యలో ఒక్కసారి ఇట్లా మూత తీసి కలపాలి, మాడిపోకుండా ఉంటుంది మంచిగా. స్టవ్ అయితే మనం అస్సలు సిమ్లో పెట్టొద్దు. సిమ్లో పెట్టినాం అనుకోండి పులావ్ మొత్తం మెత్తగా అయిపోతుంది. మనం ఫస్ట్ హైలోనే పెట్టాలి. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టాలి. 5 మినిట్స్ స్టవ్ హైలో పెట్టినా, ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టినా మన వంకాయ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఫుల్ వేడి వేడిగా ఉంది. ఎట్లొచ్చిందో చూద్దామా, ఇక చూద్దాం. చూడండి వంకాయలు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో, మస్తు అంటే మస్తు వచ్చినాయి. రైస్ గిట్లా మొత్తం పొడి పొడిగా వచ్చింది మంచిగా. ఒక్కసారి చూడండి, ఇగో టేస్టింగ్ టైం. ఫుల్ వేడి వేడిగా ఉంది వంకాయ పులావ్. నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు. టేస్ట్ చేసి ఇక లేట్ చేయకుండా. సూపర్ ఉంది. అదిరిపోయింది వంకాయ పులావ్ అయితే. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంది టేస్ట్. నేను ఇట్లా పక్కా ట్రై చేయండి, సరేనా? ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు ఇట్లా పక్కా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్. నేను ఇది మొత్తం తినేస్తా. బాయ్.